మందాల హరివిల్లికి స్వాగతం. ఈరోజు మరి ములక్కాడ బంగాళదుంప కూర చేశానండి. ఎలా చేశాను అనేది మరి చెబుతాను మీకు. ఏముందండి, చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మరి 4 బంగాళదుంపలు 8 ముక్కలుగా కట్ చేసుకున్నాను. దుంప వచ్చి 4 బంగాళదుంపలు వేసానండి. అదే 4 దుంపలు ఒక్కొక్క దుంప 8 ముక్కలుగా కట్ చేశాను. 3 ములక్కాడలు కూడా ముక్కలు కట్ చేసుకున్నాను. మరి తగినంత ఉల్లిపాయ వేసి పచ్చిమిర్చి వేసి బాగా అదే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత బాగా ఎర్రగా వేపాలి. అప్పుడే మనకి ఇగురు కూర అనేది చాలా బాగుంటుంది. ఇది అనుకుంటారు చాలామంది, పలావే వాళ్ళ జిమ్మకి పలావ్ తింటేనే బాగుంటుంది, రోజు పలావే తినాలి అని అనిపిస్తుంది, రోజు నాన్ వెజ్జే తినాలి అనిపిస్తుంది. వారు జిమ్మ చెప్తుంది అనమాట. అదే జిమ్మ అంటే నాలుక, అదే తిను ఇది వద్దు అని దానికి అలవాటు పడిపోయి, కానీ ఇలాంటివి తిన్నప్పుడు కూడా ఇదే తిను అది వద్దు అని కూడా చెప్తుంది. మనం ప్రయత్నిస్తే కదా, మనం చేసుకుంటే కదా, మనం ఆరోగ్యం కోసం కూడా చూసుకోవాలి. మనం నడిచే జీవన విధానంలో ఆరోగ్యం కోసం చూసుకోవాలి. చూసుకుంటేనే మరి మనం చేయగలిగే పనులు కొన్ని చేయగలుగుతాం. లేదంటే అక్కడ ఉన్న వాళ్ళము అక్కడ ఆగిపోతాం. తినేదాన్ని కూడా మందులాగా వాడుకోవాలి తప్ప మనం బాగుంది కదా అని ఎక్కువ తింటే మందు ఎక్కువ వేసుకుంటామా? ట్యాబ్లెట్ ఎంత వేసుకుంటాం చెప్పండి మీరు కదా? ట్యాబ్లెట్ ఎంత వేసుకుంటాం మనం? చిన్ని ఒక బఠానీ గింజంత కూడా వేసుకోము కదా. మరి అలాంటప్పుడు మరి ఇలాంటి ఏదైనా తినేది కూడా ఇలా ఎక్కువ తినేస్తే ఎలాగా మరి కదా. ఇప్పుడు ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాం కదా. ఇది వాడుకునే కూర. ఇది ఇప్పుడు ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు వాడుకునే కూర ఇది ఇలా ఉన్నదే అనుకోండి. సాయంకాలం మనం చపాతీ చేసుకున్న ఏదైనా టిఫిన్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుని చపాతీలో తింటారు కదా, అంతకన్నా బాగుంటుంది. ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు కదా, నేను చేశాను. అలా చేసుకోండి. ఉల్లిపాయ ఎంత వేసుకోవాలో చెప్పాను పెద్ద వీడియోలు అని చెబుతున్నాను, చూడండి. పెద్ద వీడియోలు, ఇది పెద్ద వీడియోనే. అయితే మీకు ఇందులో ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి రుచి ఎక్కువ వస్తుంది. ఉల్లిపాయ తక్కువ వేసుకుంటే ఎగుటు వస్తుంది అని చెప్పడం జరిగింది ఇంతకుముందు వీడియోల్లో. అలానే చేసుకోవాలి. రైస్లోకి బాగుంటుంది, అలానే మరి చపాతీకి బాగుంటుంది. మరి అవసరమైతే ఇడ్లీలో కూడా వేసుకుని తినొచ్చు. అవసరమని కాదు, బాగుంటుంది చక్కగా. ఇలా చేసుకోవాలి నేను చెప్పినట్టుగా. ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళకి అదే ఇష్టపడతారు, వెజ్ తినేవాళ్ళు ఇదే ఇష్టపడతారు. ఇలా చేసుకుంటే ఇది తినేవారు నాన్ వెజ్ తిందామని ఇష్టపడరు, నచ్చదు. ఎందుకంటే ఇలా చేసుకుని తింటమే ఇష్టపడుతుంది. మా ఇంట్లో అదే జరుగుతుంది. మరి బాగా చేస్తే మీ మమ్మీ అంటారు. మా వారు 20 సంవత్సరాల కిందట నీసు మానేశారు, నీసు తినరు. మరి నేను ఇలా వండి పెట్టుకుంటాను, ఆయన చాలా మెచ్చుకుంటారు. ఇదే నా ఆరోగ్యం అని అంటారు. ఇంకంతకన్నా ఏంటంటే సక్కి బిక్కట్టు మనకి ఇవ్వాల్సింది ఆయనే ఇచ్చినప్పుడు ఇంకేంటి. కానీ అందరూ అంటారు సమండి. నా పిల్లలు కూడా చాలా మెచ్చుకుంటారు, మా ఇళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు. దేవుడిచ్చిన పిల్లలు కూడా తినకపోయినా కూడా మెచ్చేసుకుంటారు నన్ను. ఈ ఛానళ్ళ ద్వారాగా నాకు పరిచయం అయిన వాళ్ళు కూడా అమ్మ మీరు ఇలా చేశారు కదా అని చాలా మెచ్చేసుకుంటారు అన్నమాట. అది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఏదైనా కూడా మరి బిడ్డ పుట్టినప్పుడు కన్నా ఆ ప్రయోజితుడు అయినప్పుడే తల్లిదండ్రులు ఆనందం పడతారు అని అంటారు కదా. ఇది నేను చేసి ఇంత కష్టపడిన దానికి మీరు ఇలాగ అన్నప్పుడే కదా నేను ఆనందం పడేది కదా. అప్పుడు ఇంకోటి చేయడానికి కూడా ఆ శక్తి సరిపోతుంది, మీరు ఇచ్చిన శక్తి కదా. అది ఏం చెప్తున్నానో ఏదో మాట్లాడుతున్నానో అనుకుంటారు కదా. కాదండి, ఉన్నదే వాస్తవే మాట్లాడుతున్నాను. అయితే మరి వచ్చామండి అభిరుచుల్లో అన్నీ డిలీట్ చేసేసారు కదా. నేనే చేసేసాను, ఎవరో అనకూడదు, తప్పు. ఎందుకంటారా, పాస్పోర్ట్ అనేది నా దగ్గరే ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు. దానివల్లే డిలీట్ అవుతాయంట. ఈ చూపుకి పెట్టాం పాస్పోర్ట్ వల్లే డిలీట్ అవినాయి అని. ఎలాగ అవనీయో కూడా మెసేజ్లో పెట్టమని అన్నాడంట. ఎలాగ అవనీయో చెప్పడానికి ఒక వీడియో పెట్టమన్నాడంట. దాని నుంచి అది పెడతాను అని అంటే వద్దు, ఎందుకులే, ఎలాగవనీయో తెలుసుకుని ఏం చేస్తాం, దానివల్ల ప్రయోజనం లేదు కదా. దీనివల్ల పైసా లేకపోవచ్చు. 4 సంవత్సరాల కష్టం ఉందండి. 5వ సంవత్సరం, 4 సంవత్సరాల నుంచి 4 వీడియోల పైనే పెట్టుకున్నాను నేను. అవన్నీ గుర్తు ఉంటాయి, చూడవచ్చు. ఒకవేళ మనిషి లేకపోయినా నా మాట ఉంటుంది అని ఒక భావన. ప్రతి వీడియోలోని ఇదే మాట చెప్పాను, మీకు బోరు కొట్టవచ్చు. కానీ మీరు ఆనందాల హరివెల్లి కానీ అచ్చామని అభిరుచులు కానీ చక్కగా సబ్స్క్రైబర్లు అవుతున్నారు, లైకులు కూడా చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. ఎదరికి తీసుకెళ్ళాలని నన్ను చాలా తపన పడుతున్నారని నేను అంటాను. నా ఈ బిడ్డలో
నా ఈ ఛానల్లో నా కుటుంబం నా గురించి నా వీడియోలు చూసిన వారే చూసినా చేయలేరు కదా అత్త మన సబ్స్క్రైబ్ అవ్వలేదు, కొత్త వారు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇలా అనటం చేతగా అన్న దానిని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇంకెంత స్థాయికి తీసుకెళ్తే ఈ అమ్మని ఎంత ఆనందం పడుతుందో అది మీకే తెలుసు. నా కష్టానికి ఫలితం ఉంటుంది అని అనుకున్నాను. ఫలితం బాధ రూపంలో జరుగుతుంది అనుకోలేదు. ఎందుకంటే వీడియోలు డిలీట్ అయిపోయి పెడతాను. ఇంకొక 400 ఇంకో 4000 వీడియోలు ఇంకో 4000 వీడియోలు పెట్టగలనేమో. అలాంటి వీడియోలు పెట్టలేనేమో కదా. చేసిన దాన్ని కష్టపడ్డదాన్ని దాని ఒక విలువ నాకే తెలుసండి కదా. సరేలేండి, ఏదేమైతేలే చక్కగా మళ్ళీ చేసేస్తూ ఉంటాను, పెట్టేస్తూ ఉంటాను. ఆ ఛానల్ ఈ ఛానల్ చూసేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోలేని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి నాకు మీరే కదా నా కుటుంబం. మరి నా కుటుంబం నన్ను చాలా ఎదరగా తీసుకెళ్తుందని ఆశపడుతున్నానండి.